హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు నా వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు, మీరు మెంతులు నానపెట్టారు, మొలకలు వచ్చాయండి అని అడిగారు. సో మీకోసం అప్డేట్ అండి. మీరు నా రెగ్యులర్గా వ్లాగ్స్ చూస్తుంటే తప్పకుండా నేను ఈ వ్లాగ్లో చెప్పింది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తానా లేదని మీరు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీకోసమేనండి, మీరు అడిగారు కదా, అందుకని చూపిస్తున్నాను. కొంచెం నేను ఫస్ట్ నీళ్లు పోసిన రోజున కింద అది హోల్స్ చేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు చేశానమాట. ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఆ చిన్న చిన్న రంధ్రాల నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఈ మిగిలిన ఈ కొంచెం మట్టిని కూడా ఇంకొంచెం యూస్ఫుల్గా చేయడానికి నేను మీకు ఆల్రెడీ వ్లాగ్లో చూపించాను. కొన్ని ఒక స్పూన్ గోధుమలు, ఎక్కువ వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదండి. ఏదైనా కూడా అది ప్రయోగమైనా ఏదైనా కూడా చిన్నగానే స్టార్ట్ చేస్తాను. ఫుడ్ అయినా సరే మీరు ఏదైనా కొత్తగా తీసుకునేటప్పుడు కొంచెం తీసుకొని అది పెంచుకుంటూ వెళ్ళాలి. పనులు చేసినా కూడా ఫస్ట్గా చిన్న చిన్నగా చేసుకుంటూ నేర్చుకుంటూ ఇంప్రూవ్ అవ్వాలనేది నా థాట్ అనమాట. ఇదే రూల్ని నేను అన్నిటికీ అప్లై చేస్తాను. ఒకటేసారి హడావిడి పడిపోయి ఏదో చేయను, అప్పుడప్పుడు బై మిస్టేక్ జరుగుతుంటాయి కొన్ని విషయాల్లో. సో ఈరోజు నా దగ్గర ఉన్న ఇదొక డేట్స్కి వచ్చినటువంటి బాక్స్ అండి. సో నేను తొందరగా ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు పడాను. గార్డెనింగ్ చేసినా చేయకపోయినా దానికి వాడుకోవచ్చు, దీనికి వాడుకోవచ్చు అని చెప్పి వాటిని అలా ఉంచుతూ ఉంటాను. ఇల్లు ఏదైనా షిఫ్ట్ అవుతున్నా అన్నప్పుడు గజిబిజిగా ఉంటే తీసేస్తూ ఉంటాను. బట్ ఈరోజు ఏంటంటే ఫైనల్గా మనం నానపెట్టుకున్న ఈ గోధుమల్ని దీంట్లో మొలక వేయడానికి నేను ఆ పల్చగా ఇంకా మిగిలిన మట్టి అనేది అందులో సర్దేసేసి పైన చల్లుతున్నాను. ఇలా చేశాక మనకు అవి ఆరిపోకుండా ఉండడానికి ఇంకొంచెం పైన పల్చటి పొరలాగా మట్టి అనేది వేసుకొని నీళ్లు పోసేసి పెట్టుకుంటే ఒక 7 నుంచి 8 రోజుల్లో పెరిగే మొలకను మాత్రమే మనం ఉపయోగించుకోవాలండి. ఆ తర్వాత పెరిగినది గడ్డి కిందకి మారిపోతుంది. సో అది ఆరోగ్యానికి మంచిది కాదు. మొలకగా ఉన్నన్ని రోజులు ఏంటంటే మ్యాక్సిమం 7th డే ఆర్ 8th డే కల్లా అవి ఎంతైతే గడ్డిలాగా పైకి వచ్చిందో అది కట్ చేసుకొని మనం చక్కగా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. మీ జ్యూసెస్లో కానీ, లేదు ఇంకా బాగా మీ ఇంట్లో మంచి ప్లేస్ ఉంది చక్కగా పెంచుకోవచ్చు అంటే ఎక్కువగా పెంచుకొని కట్ చేసి ఎండబెట్టి పౌడర్ చేసి నిల్వ ఉంచుకోండి. మీ పిల్లలు ఎక్కడైనా వేరే చోట ఉన్నా వాళ్ళకి మీరు కొరియర్ చేసి పంపించవచ్చు ఆ పొడిని. ఇప్పుడు మా పాప హాస్టల్లో ఉంటుంది, తనకు నేను అలా ఇవ్వచ్చు. ఇది ఇంత కష్టపడి ఇంత కేరింగ్ ఎందుకు చెప్తున్నానంటే ఈ గోధుమ గడ్డి పెంచుకునే దాంట్లో ఐరన్, కాల్షియం, ఎంజైమ్స్, మెగ్నీషియం, సైటోన్యూట్రియంట్స్, అమైనో యాసిడ్స్, విటమిన్ ఏ, సి, కే, ఈ, బి కాంప్లెక్స్, ప్రోటీన్స్ ఇలా బోలెడన్నీ ఉన్నాయన్నమాట. మరి ఇన్ని ఉన్న ఫుడ్ని మనం సూపర్ ఫుడ్ అంటాం కదా. రోజు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక మెడిసిన్ లాగా ఒక 1 month అలా రెగ్యులర్గా తీసుకొని కొంచెం కొంచెంగా చాలా తక్కువ క్వాంటిటీ మన బాడీకి ఇంట్రడ్యూస్ చేసుకుంటా పెంచుకుంటూ వెళ్తే మనకి బెనిఫిట్ ఉందనుకోండి, యూస్ఫుల్గా ఉందనుకోండి, అంతకంటే కావాల్సింది ఏముంది. సో నా ఈ చిన్న ప్రయత్నం మా ఇంటి కుటుంబ ఆరోగ్యం కోసం అనమాట. నేను ఆరోగ్యంగా ఉండాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ హెల్తీగా ఉండాలి అంటే మరి నేనే కదా అల్టిమేట్గా. అందుకే నేను అంటాను, ఇంట్లో లేడీస్ ఇంటెలిజెంట్గా ఉంటే ఆ ఫ్యామిలీ అంతా హ్యాపీగా మంచిగా ఉంటారు అని. ఆడవాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా తెలివిగా ఆలోచించే మైండ్ సెట్ ఉంటే ఏదో ఒక విధంగా వాళ్ళకి తెలిసిన దాన్ని వాళ్ళ కుటుంబానికి అన్వయించుకుంటారు. సో ఇక్కడ నేను చేస్తున్న ఈ చిన్న పని కూడా అలాంటిదే. సో కొంచెం డేట్ కూడా వేసుకుంటే 7 days ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో చూసారు కదండి ఏమేమి ప్రొడక్ట్స్ వచ్చి అన్ని మీ ముందే ఓపెన్ చేశాను కదా. సో ఒక్కొక్కటి ఏంటనేది సింపుల్గా మీకు చెప్పేస్తాను. ఇది వచ్చేసి బయోఫ్రూట్ బయోటిక్ వాళ్ళది ఒక ఫేస్ ప్యాక్ అండి. వైటమిన్ డి పిగ్మెంటేషన్ ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ అంటే జస్ట్ ఇందులో కొంచెం క్వాంటిటీ తీసుకోవాలి, అప్లై చేసుకోవాలి, ఫేస్ వాష్ చేసుకోవడం. ఇదొకటి. సెకండ్ మళ్ళీ బయోటిక్ వాళ్ళదే స్క్రబ్ అనమాట. ఇదేంటంటే రివైటలైజింగ్ స్క్రబ్, పపాయా స్క్రబ్, పపాయా ప్రాపర్టీస్ ఉన్నటువంటి స్క్రబ్. ఇది కూడా ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ మనకి ప్లమ్వి 3 పంపించారండి. ఇదేంటంటే ప్లమ్ గ్రీన్ టీ మ్యాటిఫైయింగ్ మాయిశ్చరైజర్, ప్లమ్ మాయిశ్చరైజర్ ఒకటి పంపించారు. సో ఇలా ఉంది బాటిల్. మనకి ప్రోడక్ట్ అనేది కొంచెం ఇట్లా తీసుకొని ఇట్లా అప్లై చేసుకోవాలి.
సో మాయిశ్చరైజర్స్ అనేవి మన స్కిన్ హైడ్రేటింగ్గా ఉంచుకోవడానికి కాబట్టి ఇది వచ్చేసి ప్లమ్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లమ్ గ్రీన్ టీ ఆల్కహాల్ ఫ్రీ టోనర్. టోనర్ అంటే మీ అందరికి తెలుసు కదా, ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఏదైనా ఫేస్ ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు మనకి చర్మ రంధ్రాలు అనేవి ఓపెన్ అవుతాయి కాబట్టి టోనర్ అనేది స్ప్రే చేసుకుంటే అది రంధ్రాలని మూసేసినట్టుగా ఉంచుతుంది. సో గ్రీన్ టీ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ప్లమ్ వాళ్ళది ఇదొక టోనర్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ టీ పోర్ క్లెన్జింగ్ ఫేస్ వాష్. ఇది వచ్చేసి ఫేస్ మనకి ఇది మాయిశ్చరైజర్, ఇది వచ్చేసి ఫేస్ వాష్. ఫేస్ వాష్ మనకి ఇది కూడా గ్రీన్ టీ ప్రాపర్టీస్ తోటే చేశారండి. సో సేమ్ మనకు ఒక ట్యూబ్ లాగా ఉంది కదా, కొంచెం క్వాంటిటీ తీసుకున్నామా సోప్ లాగా రబ్ చేసుకుని క్లీన్ చేసుకున్నామా అంతే. ఇది ఒకటి టోనర్ ఇచ్చారు. ఇది వచ్చేసి పర్పుల్ బ్రాండ్ వాళ్ళది మై బేస్ ఫ్రెండ్ ఫర్ ఎవర్ ప్రైమర్ అంట. సో మేకప్ వేసుకున్నప్పుడు స్టార్టింగ్ లో మనం ప్రైమర్ అప్లై చేసుకుంటాం కాబట్టి మనకి ఆ ప్రైమర్ పర్పుల్ బ్రాండ్ వాళ్ళకి పంపించారు. సో ఇలా ఉంటుందండి. దీన్ని కొంచెం మనం స్టార్టింగ్ అప్లై చేసుకునేటప్పుడు కొద్దిగా క్వాంటిటీ తీసుకొని ఇట్లా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, క్రీమ్ లాగా. బేస్ లాగా అప్లై చేసుకున్నాక మేకప్ వేసుకుంటే మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ గా ఎక్కువసేపు ఉంటుంది, మనకి స్మూత్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి అది. చూడండి ప్యాకేజింగ్ ఎంత బాగుందో, గోల్డ్ కలర్ లో. నెక్స్ట్ వచ్చేసి బ్లూ హెవెన్ నుంచి బ్లష్ ఒకటి. జస్ట్ బ్లష్ కోసము బ్లూ హెవెన్ వాళ్ళది ఒక చిన్న సింపుల్ మనకి ఇలా ఉంది. వాటర్ ప్రూఫ్ జెల్ ఐలైనర్ ఒకటి పంపించారు. ఇది మోడా కాస్మెటిక్స్ వాళ్ళదండి. వాటర్ ప్రూఫ్ ఐలైనర్ అని చెప్పేసి మనకు ఒక బ్రష్ లాంటిది ఇచ్చారు. ప్రోడక్ట్ అనేది ఇందులో చిన్నగా ఉంటుందండి. దీని మీద మనం ఇట్లా అనేసి అప్లై చేసుకోవడమే. చూసారు కదా లైన్ ఎలా డ్రా అవుతుందో. సో స్మూత్ లైన్ బ్రష్ ఇచ్చారు కాబట్టి దీంతో మనం ఇట్లాగా అప్లై చేసుకోవాలి. ఈ పైన క్యాప్ లో దీన్ని ఫిక్స్ చేసేసుకోవాలి. హై డెఫినిషన్ మస్కరా, బెల్లా విస్టా బ్రాండ్ది. సో ఇట్లా ఉంటుంది మస్కరా. అప్లై చేసుకోవడం. మిర్రర్ తో పాటుగా కాంపాక్ట్ పౌడర్ ఉంది, చక్కగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది మోడా నుంచి. కవర్ స్టిక్ అంటే ఐ థింక్ నేను కన్సిలర్ లాగా మనం డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడానికి రాసుకునేది అనుకుంటా. సో ఇది కూడా మోడా కంపెనీ నుంచేనండి. ఫైనల్ వచ్చేసి బ్రైడల్ ఫేషియల్ కిట్ అని ఒకటి ఇచ్చారు. సో రేడియంట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ సింగిల్ యూజ్ ఫార్ములేటెడ్ ఇన్ ఇటలీ బై డెర్మటాలజిస్ట్. ప్రొఫెషనల్ వాళ్ళది O3+ అని చెప్పేసి ఉంది. అంటే డిఫరెంట్ లోపల ఉన్నట్టున్నాయండి. వాళ్ళు ఏమేమి ఇచ్చారో అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి స్టెప్స్. దీంట్లో ఇచ్చిన దాని ప్రకారం మనకి ఏమని వైటనింగ్ క్లెన్జింగ్ ఫోమ్ ఉంది ఒకటి, డీటాన్ ప్యాక్, వైటనింగ్ టానిక్, వైటనింగ్ మసాజ్ క్రీమ్, వైటనింగ్ సీరం, ఫేషియల్ పౌడర్ మాస్క్ జెల్, ఫేషియల్ పౌడర్ మాస్క్ పౌడర్, ఆర్బటమ్ సీరర్, ఆర్బ్యూటిన్ పౌడర్, వైటనింగ్ క్రీమ్. సో ఇవన్నీ ఉన్నాయి. మొత్తం కాస్ట్ వచ్చేసి 750 రూపీస్ అండి. ఇది మామూలుగా ప్రోడక్ట్ కాస్ట్ 750 ఉంది. ఇంకా ఇది మనం ఇంకొకరితో చేయించుకుంటే టోటల్గా 1000-2000 అవుతుంది. సో దీంట్లో ఇచ్చిన స్టెప్స్ అన్ని ఉపయోగించి మనం బ్రైడల్ ఫేషియల్ కిట్ అనేది చేసుకోవచ్చు ఇంట్లోనే మనమే ఫేషియల్ అనేది. సో ఇది లాస్ట్ ప్రోడక్ట్. సో ఇవండి చూసారు కదా. ఫైనల్ గా ఇవి నాకు పర్పుల్ నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్స్. వీటిలో ఏదైనా తీసుకోవాలి నచ్చి అని అనిపిస్తే డిస్క్రిప్షన్ లో వీటి లింక్స్ ఉంటే చెక్ చేయండి. అండ్ ఇంకా ఈరోజు వచ్చేసి నేను ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నానండి. ప్రతి మదర్కి ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలకి ఏం పెట్టాలి, వాట్ ఈస్ నెక్స్ట్ ఏంటి అనేది బిగ్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే మీలాగానే నేను కూడా ఆలోచిస్తాను కదండి, అబ్బా ఈ రేపు స్నాక్స్ ఏంటి, ఎల్లుండి స్నాక్స్ ఏంటి అని చెప్పి. సో కొంచెం ఖాళీగా ఉంటే నేను ఎలా ప్లాన్ చేసుకోవాలని అంతకుముందు పాత వీడియోస్లో చెప్పున్నానండి. బట్ ఇప్పుడు చెప్పాలంటే పేరుకి ఇంట్లో ఉన్న నేను కూడా బిజీయే కదా. కొంచెం నా యూట్యూబ్ వర్క్స్ చూసుకోవడం, దానికి రిలేటెడ్ ఫోన్ కాల్స్, మెయిల్స్ అలా చూసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు కూడా ఏంటంటే సడన్గా అప్పటికప్పుడు చేసేవి ఏంటి, తొందరగా చేసేయాలి, కొంచెం హెల్తీగా ఉండాలి, అలా ఆలోచించుకుంటూ ఉంటాను. ఆ ఆల్టర్నేటివ్లోంచి నాకు ఇవాళ గుర్తొచ్చి నేను చేసింది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయంగా కొంచెం 2 చపాతీ బాల్స్ ఎక్స్ట్రా మిగిలినవి అవి గిన్నెలో నేను సాయంత్రం వాడుకోవచ్చు అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచాను పిండి. సో దాన్ని మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా కొంచెం చపాతీలాగా ఒత్తుకొని
ఈ పిజ్జా కట్టర్ తోటి నేను ఇట్లాగా బిస్కెట్స్ లాగా కట్ చేసుకున్నాను. వీటిని చేత్తో తీస్తుంటే మరీ మెత్తగా ఉండడం వల్ల పిండి అంటే బయట ఉంచడం వల్ల సాఫ్ట్ అయిపోయింది కదా, మెత్తబడిపోతున్నాయని దాంతోటే తీసుకుంటున్నానండి. సో వీటిని ఏం చేశానంటే చిన్న చిన్న బిస్కెట్స్ లాగా డీప్ ఫ్రై చేశాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అవి చిన్న చిన్న పూరిలాగా పొంగితే బాగుంటాయి. సాస్తో తినే పిల్లలకైతే ఇంకా మంచిగా డిప్ చేసుకుని తినొచ్చు, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మా తేజు అయితే సాస్లు గీసులు తినడు. సో తనకి కొంచెం చట్నీలో నెయ్యి మిక్స్ చేసేసి పెడతానమాట. సో దాంతో డిప్ చేసుకుని తిన్నాడు విత్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్. ఫ్రిడ్జ్లో పెట్టిన పాల మీద వచ్చిన మీగడ కాచి ఎంత వస్తే అంత కలిపేసి తనకి పంపిస్తాను. సో మగ పిల్లవాడు, అందులో మా అబ్బాయి చాలా హైపర్ యాక్టివ్ కాబట్టి ఆ బాడీకి పెరగడానికి అలాగే ఆ ఆటలకి అంత సరిపోయే ఎనర్జీ రావడం కోసం మ్యాక్సిమం మిల్క్ అయితే ఇస్తాను. అది అరిగిపోతుందిలేండి, మనలాంటి వాళ్ళమైతే పట్టించుకోవాలి, అయ్యో ఇది తింటే అది అరిగిద్దా, అది తింటే ఇది అరిగిద్దా అని. పిల్లలు కదా, వాళ్ళకి చక్కగా అరిగిపోతుంది. సో ఈ రోజుకైతే ఇది చేశానండి. నేను కూడా మీలాగానే వామ్మో ఈరోజు ఇంకేంటి స్నాక్స్ అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాను. పేరుకి ఇంట్లో ఉన్న వర్క్ అయితే చేయాలి కదండి, మెయిల్స్ చూసుకుంటూ ఉండాలి, ఫోన్ కాల్స్ చూసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, వీటన్నిటితోటి మధ్యలో కిచెన్లో దూరి ఇలాంటి వంటలు కూడా చేస్తూ ఉండాలి. సో నాలాగానే మీరు కూడా ఆలోచిస్తారు కాబట్టి సేమ్ మ్యాచ్ అయింది కదా మీకు నాకు. అందుకని ఈరోజు సింపుల్గా ఇలా చేశానని మీతో షేర్ చేశాను. ఇంకైతే ఈ నూనె చూసి భయపడకండి. ఫస్ట్ మీ అందరికంటే మా మదర్ చూస్తే అసలు ఏంటి నువ్వు మరి కకృతిలాగా అంత కొంచెం నూనె వేస్తాను తిడతారు. బట్ అంత నూనె వేడి చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మిగిల్చుకొని నేను మళ్ళీ వాడాలంటే నాకు చాలా ఇష్టం ఉండదు. ఫస్ట్ థింగ్, ఆ ఎక్కువ మిగిలిపోయిన నూనె నాకు అదొక భూతంలా కనిపిస్తుంది. అట్లీస్ట్ కొంచెం ఉంటే ఏంటంటే దాన్ని చపాతీకో దోశకో లేదు పప్పు తాలింపు ఆ నెక్స్ట్ డే కర్రీకో ఎట్లాగో వాడేసి ఫినిష్ చేసేస్తానమాట. అటు పారవేయలేని పరిస్థితి, ఇటు మిగుల్చుకుని వాడుకోలేని పరిస్థితి. అందుకే టైం తీసుకున్న కొంచెం నూనెతోటే నేను ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ అనేవి చేస్తూ ఉంటాను. సో మీకు కొంచెం స్ట్రేంజ్గా అనిపించవచ్చు, బట్ నాకైతే మాత్రం నూనె విషయం నేను మళ్ళీ ఆయిల్ ఫుడ్ తిననా అంటే తింటాను. అందుకే పూరీలు అలాంటివి బయటకు వెళ్ళినప్పుడు తింటూ ఉంటాను అనమాట. అక్కడ వాళ్ళైతే చేస్తారు, మనం అంటే అంత లావున పొంగాలంటే అంత నూనె పోయాలి. దాని బదులు ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు బయట తింటే సరిపోతుందని అలా తినేస్తుంటాను అనమాట. ఫైనల్గా మా తేజుకి ఈ చిన్న బిస్కెట్స్ విత్ చట్నీ అండ్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకెళ్ళి ఇచ్చేసానండి. సో ఈ సింపుల్ ఈవినింగ్ రొటీన్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో షేర్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మళ్ళీ. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.